Hello guys, welcome to our ఛానల్. ఏపీఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో. ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అయ్యిందా లేదా అని ఎలా చూసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళి అందులో ఫార్మ్స్ అని ఉంది కదా! అందులో థర్డ్ వన్ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అని వస్తది. మీ హాల్ టికెట్ నంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేయండి. సో, మీకు ఒకవేళ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మీరు రిజిస్టర్ చేసింది మీది సక్సెస్ అయింది. అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్‌కి ఎలిజిబుల్ అని వస్తది. కొంతమందికి ఎలా వస్తదంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. అంటే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయింది. కాకపోతే మీ అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్‌లోనే ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్‌కి ఇంకా ఎలిజిబుల్ కాదు. ఇంకా ఫర్దర్‌గా ఇది వెరిఫై చేస్తుందని మీనింగ్. అలా వచ్చింది కదా అని కంగారు పడకండి. వెరిఫై చేయడానికి కొంచెం టైం అనేది పడతది. అప్లికేషన్ పెండింగ్ అప్లికేషన్ ఫర్ రీఅప్‌లోడ్ అనొస్తే మీ అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంటే మీరు మళ్ళీ వెళ్లి రిజిస్ట్రేషన్ అనేది అప్‌లోడ్ చేయాలి. అలా చేస్తే గనక రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుద్ది. మీరు వెబ్ ఆప్షన్స్‌కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ 3 స్టేజెస్‌లో మీకు ఏదో ఒక స్టేజెస్ అనేది వస్తది. సో, అలా వస్తే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.